అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే నా ప్రాణం 75వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. శుభ కళ్ళు అప్రయత్నంగా తన పుట్టింటి మీద పడితే భుజం చుట్టూ చెయ్యేసి శుభమ్మ అని పిలుస్తారు శివప్రసాద్ గారు. ఎందుకు తల్లి, నిన్ను హింసించి బాధ పెట్టిన వాళ్ళని కూడా నువ్వు ప్రేమగా చూస్తావని అడుగుతారాయన. నన్ను బాధ పెట్టిన అన్నం పెట్టింది కదా పెదనాన్న, అందుకేనేమో ఆ పాశం పోకుండా ఉంది అని అంటుంది శుభ. ఒకసారి పిన్నిని చూడాలని ఉందని శుభ అంటే అబ్బాయికి తెలిస్తే కోపడతాడు తల్లి. నా భర్త నన్ను అర్థం చేసుకుంటారు పెదనాన్న అని నవ్వి ఈ ఇంటి నుండి ఆ ఇంటికి వెళ్తుంది శుభ. ఎప్పుడూ శుభ్రంగా మొక్కలతో కలకలలాడుతూ ఉండే ఇల్లు బోసిపోయి కనిపిస్తూ ఉంటే లోపలికి నడిచిన శుభకు బెడ్ మీద కూర్చొని ఒక చెయ్యి వేద్ పుణ్యమా అని పనిచేయకపోతే ఇంకో చేత్తో టాబ్లెట్స్ వేసుకుంటూ కనిపిస్తుంది శారద. పిన్ని అని శుభ అంటే తల తిప్పి చూస్తుంది శారద. ఏ తల్లి, ఇంకో చెయ్యి కూడా నేను మొగుడితో విరిచేయాలని వచ్చావా అని శారద అంటే లేదు పిన్ని, నిన్ను చూడ్డానికే వచ్చాను, ఎలా ఉన్నావు పిన్ని అని శుభ బాధగా చూస్తూ అడిగితే అందరినీ దూరం చేసిన నీ భర్తను అడుగు ఆ మాట అని శారద అంటే శుభ తలదించుకొని నీకొకటి ఇవ్వాలి పిన్ని అని ఒక చెక్ని చేతిలో పెడుతుంది శుభ. 10 లక్షల రూపాయలున్న చెక్ని చూసిన శారదకు కళ్ళు భూచక్రాలైతే శుభ వైపే చూస్తుంది నమ్మశక్యం కాక. నీకే పిన్ని, నా భర్త నా మీద ప్రేమతో నీకు ఇలా చేశాడు. నేను నిన్ను అన్ని రోజులు ఇంట్లో ఉంచుకున్నందుకు ఇస్తున్నాను ప్రతిఫలంగా. నా భర్తకు ఎవరి రుణం ఉంచుకోవడం ఇష్టం ఉండదు పిన్ని, అందుకే ఇది. నీకు ఈ ఇంటికి ఒక పని మనిషి అవసరం ఉంది కాబట్టి నన్ను ఇంట్లో ఉండనిచ్చావు. శుభ అన్న మాటలు శారద చెంప మీద చరిచినట్లయితే వెళ్తాను పిన్ని, నాన్నను మర్చిపో, నీకు కావాల్సింది నీకు ఇచ్చాను, ఆయన చూడ్డానికి కూడా ఇంకా రాకని నిర్భయంగా చెప్పి తిరిగి వచ్చేస్తుంది శుభ. దేవు పక్కన కూర్చున్న వేద్ని చూసి నవ్వుతూ పడుకోవచ్చు కదా అని అంటే నా పెళ్ళాం లేకుండా ఎలా పడుకోవాలి అని చేయి పట్టుకొని మీదకి లాక్కుంటాడు వేద్. అతని ఒళ్ళో కూర్చొని ఆరాధనగా వేద్ని చూస్తుంది శుభ. కళ్ళెగరేస్తూ వేద్ చూస్తే బంగారం నువ్వు వేద్, నా జీవితంలో కూడా అదృష్టం ఉందని దేవుడు నిన్ను నాకిచ్చి నిరూపించాడు. ఎక్కడో మచ్చుండి నిన్ను పట్టేశాను రావణ్ అని శుభ అతని నుదుటికి ఆమె నిదురుని తాకించంటే ఎక్కడుందో నేను చెప్పనా అంటూ ఆమె చెవిలో గుసగుసగా చెప్తే నోటి మీద చెయ్యేసుకొని ఎరుపెక్కిన చెక్కిలతో చిచ్చి నీకసలు సిగ్గే లేదు ప్రయు అని అంటూ అతని ఛాతి మీద కొడుతుంది శుభ. ఆమె చేతులని పట్టుకొని సిగ్గులేని పనులు కూడా నాకు వచ్చు, నువ్వే టైం వేస్ట్ చేస్తున్నావు పప్పి అని వేదంటే నాకు నువ్వు ఇచ్చిన మనీని ఖర్చు చేశానని అంటుంది శుభ. మీ పిన్నికి ఇచ్చావా? నన్ను అన్ని రోజులు పోషించి నందుకు రుణం తీర్చుకున్నాను వేద్ అని శుభ అంటే ఆమె చెక్కిళ్లపై పెదవులు నిలిపి మరి నా రుణం ఎప్పుడు తీర్చుకుంటావు నువ్వు అని అడుగుతాడు వేద్ అల్లరిగా. నాతో ఇంకా మనీ లేదని శుభ ముద్దుగా అంటే ఆమె పెదాల వైపు ఆశగా చూస్తూ నా హోల్ ప్రాపర్టీకి వీన్వే నువ్వు అని పెదవులను ఒకటి చేస్తాడు వేద్. మరుసటి రోజు ఉదయమే తిరిగి వైజాగ్ స్టార్ట్ అవుతారు వేద్ శుభాలు. కూతురి తల నిమురుతూ జాగ్రత్త తల్లి, అల్లుడు గారి మనసు నొప్పించకుండా మసలుకో అని అంటారు శివప్రసాద్ గారు. మీరు కూడా అల్లుడు పక్కనే అయిపోయారా అని శుభ అలకగా మొహం పెట్టుకునంటే కూతురంటే ప్రేమ, అల్లుడంటే గౌరవం తల్లి అని నవ్వుతారు శివప్రసాద్ గారు. పద్మ శుభను ముద్దు పెట్టుకొని తాంబూలం చేతికిస్తే తీసుకొని అందరికీ బాయ్ చెప్తే దేవ్ తాతకి అమ్మకి ముద్దిచ్చి బాయ్ అని చెప్తే మరి నాకేది కిస్ అని అనిల్ అంటే మామ మెడను ఖర్చుకొని 2 బుగ్గలకు ముద్దులిచ్చి బాయ్ మాము అని హుషారుగా వెళ్ళి కారు ఎక్కుతాడు. వాడికి ఆద్య కూతుర్ని చూడాలని ఆత్రం ఎక్కువైంది అన్నయ్య అని శుభ అంటే బాయ్ రా అని అంటాడు అనిల్. బాయ్, ఈసారి నేను ఊరికి రావాలంటే మంచి అమ్మాయిని చూసి పెళ్ళికి ఓకే అంటేనే వస్తానని అంటుంది శుభ. అలా గడ్డి పెట్టవే, నీ అన్నకు గాడిదకొచ్చినట్లు వయసు వస్తోంది, ఇంకా ఇప్పుడే పెళ్ళి వద్దని అంటున్నాడు వాడు అని అంటుంది పద్మ. మనసుకి నచ్చిన అమ్మాయి దొరకాలి కదమ్మా అని అనిల్ విసుగ్గా వాళ్ళ అమ్మ ఒక్క చూస్తూ అంటూ ఉంటే దొరుకుతుందిలే అన్నయ్య అని శుభ అంటుంది. నీ మాటే నిజం కావాలి అని పద్మ అంటే ఖచ్చితంగా అన్నయ్యకి దొరుకుతుంది, ఆ చెల్లిగా దగ్గరుండి పెళ్లి కొడుకుని చేస్తానని నవ్వుతూ అందరికీ మరోసారి బాయ్ చెప్పి కారు ఎక్కుతుంది శుభ. వేద్ కూడా అందరికీ కళ్ళతోనే బాయ్ చెప్పి అనిల్కు నేను చెప్పిన దాని గురించి థింక్ చెయ్యి అని కారెక్కి స్టార్ట్ చేస్తాడు. కారు ముందుకు కదిలితే తన ఇంటి వైపే బాధగా చూస్తుంది శుభ. అది నీదే, ఎక్కడికి వెళ్ళదు, నువ్వంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని వేద్ అంటే నాకే ఏ బాధ దిగులు లేదు, ఉన్నదంతా నీ మీద లవ్వే అని నవ్వుతుంది శుభ. చిన్నగా నవ్వి మెయిన్ రోడ్ మీద కారెక్కగానే స్పీడ్ పెంచుతాడు వేద్. శుభ ఒడి నుండి బ్యాక్ సీట్లోకి వెళ్తాడు దేవ్. ఇంతకీ అన్నయ్యకి ఏం చెప్పావని శుభ అడిగితే
వాడికి టాలెంట్ ఉంది. అది ఎక్కడికో వెళ్ళి రోజుకి 10 గంటలు వాడిచ్చే 25,000కి పనిచేయాల్సిన అవసరం లేదు. పైగా నాకున్న ఒక్కగానొక్క బామ్మర్ది కదా, అందుకే నా ఆఫీస్కి వచ్చాక పొజిషన్ గురించి ఆలోచిద్దామని అన్నాను అని అంటాడు వేద్ నవ్వుతూ. అడ్మైరింగ్గా చూస్తూ, ఎవరూ అవసరం లేనట్టే ఉంటావు, కానీ అందరి గురించి నువ్వు ఆలోచిస్తావు, అందరూ కావాలి నీకు అని వేద్ భుజం మీద తలవాలుస్తుంది శుభ. సైడ్ స్మైల్ ఇచ్చి, నీతో పాటు నీ వాళ్ళు కూడా నాకు కావాలి పప్పి అని కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని కార్ని డ్రైవ్ చేస్తూ విండోస్ని గ్లాసెస్ క్లోజ్ చేసి హైవే మీద దూసుకొని పోతాడు కార్ని వేద్. ఎందుకంత స్పీడ్ అని శుభ అంటే, BMW న్యూ వెర్షన్ కార్ స్పీడ్ను 120 నుండి 80 మీదకి తగ్గిస్తాడు వేద్. గుడ్ హస్బెండ్ అయిపోతున్నావు రావణ్ నువ్వు అని అంటూ కొడుకుని చూస్తే ఏసీ గాలికి హాయిగా నిద్రపోతుంటాడు బ్యాక్ సీట్లో. కాస్త దూరం వెళ్ళగానే చల్లటి గాలి వీచి సన్నటి తుంపర స్టార్ట్ అయితే విండో ఓపెన్ చేసి బయటకు చూస్తుంది శుభ. ఆమెను చూస్తూ నవ్వుతాడు వేద్. కొంచెం దూరం వెళ్ళాక కార్ ఆపు ప్రియు అని గట్టిగా అరుస్తుంది శుభ. కార్ ఆపి, ఏమైంది అని వేద్ అంటే, వేలు పెట్టి రోడ్ సైడ్ ఒక తడిక కింద మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతున్న ఒక ముసలమ్మను చూపిస్తుంది. కావాలా అని శుభ అంటే, కార్ దిగకు నేనే తెస్తానని వేద్ కార్ దిగితే కార్ ఆగడంతో లేచిన దేవ్, డాడీ అప్పుడే వచ్చేసామా అని దేవ్ కళ్ళు పులుముకుంటూ అడిగితే, ఇంకా లేదు బంగారం, స్వీట్ కార్న్ తింటావా అని అడుగుతాడు వేద్ విండో నుండి చూస్తూ. అని తల ఊపుతూ అడుగుతాడు. తెస్తానని వెళ్తున్న వేద్ని చూసి, ఆగబోయి మేం కూడా వస్తామని కొడుకుని చంకనేసుకొని ఆమె కూడా కార్ దిగుతుంది. సన్నగా తుంపర పడుతుంటే శుభ చేయి పట్టుకొని కొడుకుని ఎత్తుకొని నడుస్తూ మొక్కజొన్న పొత్తులు కొంటాడు. నిమ్మకాయ పట్టించడం వల్ల దేవ్ లొట్టలు వేసుకుంటూ సూపర్ అని వేలుతో చూపిస్తే శుభ తింటున్న కంకినే చూస్తాడు వేద్. ఒకవైపు తిని వేద్కి ఇస్తుంది శుభ. అటు ఎంగిలి ఇటు తిను వేద్ అని అంటే, ఇంకా ఎంగిలేంటే, నీ పెదాలు నీ అణువణువును ఎంగిలి చేశానని వేద్ అంటూ ఉంటే సిగ్గుతో బుగ్గలు 2 ఎర్రటి రోజాలైతే వేద్ ఇది రోడ్ అని అంటుంది శుభ. అందుకే చెవిలో చెప్పాను, అదే మన బెడ్రూమ్ అయితే ప్రాక్టికల్గా చేసి చూపించేవాడిని అని కన్ను కొట్టి తమనే చూస్తున్న ముసలవ్వని చూసి ఏంటి అని అడుగుతాడు వేద్. ముచ్చటగా ఉన్నారు బాబు మీరు అని నవ్వి, ఇలాదా అని శుభాని చూసి అంతే దగ్గరికి వెళ్తుంది శుభ. టవల్లో చుట్టి పెట్టిన మల్లెలు జడలో తురిమి పాపిట్లో పక్కనే ఉన్న రాయికున్న కుంకుమను తీసి పెడుతుంది ఆ అవ్వ. శుభ నవ్వితే వ్యాలెట్ తీసి వద్దన్న ఆ అవ్వకు కొన్ని నోట్లు ఇస్తుంది శుభ. కమ్ అంటూ శుభను కొడుకుని తీసుకొని మళ్ళీ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు వేద్. ఇంకా 3 గంటల ప్రయాణం ఉంటే, ఏంటే నీ మొగుడు సంపాదన అంటే పొత్తిగా లెక్క లేకుండా పోయింది నీకు, నీ ఇష్టానికి నువ్వు ఖర్చు పెడుతున్నావని అంటాడు వేద్. నా మొగుడి హోల్ ప్రాపర్టీకు దేన్ని నేను అని నవ్వి కొడుకి మూతి తుడుస్తుంది శుభ. ఒకప్పుడు తనని కళ్ళెత్తి చూడ్డానికే భయపడే శుభ ఇప్పుడు తనతో ఆమె ఎలా అయితే ఉండాలని ఊహించుకున్నాడో అచ్చం అలాగే ఉంటుంటే హ్యాపీనెస్ ఎక్కువై దేవు చూడకుండా చటుక్కున శుభ లిప్స్కు పెక్కిస్తాడు వేద్. శుభ ముసిముసిగా నవ్వుకుంటే కార్ స్పీడ్ని పెంచి 2 గంటల్లో కార్ని మ్యాన్షన్ పోర్టికో ముందు ఉంచుతాడు వేద్. కార్ స్టాండ్కే సుచిత్ర పరుగున వచ్చి, వచ్చారా అని అంటూ శుభను వేద్ని చూసి, దేవ్ కన్నా అని అంటూ దేవ్ను ఎత్తుకొని మొహమంతా కూడా ముద్దులు పెడుతూ, బాగా మిస్ అయ్యాను నాన్న నిన్ను అని అంటుంది సుచిత్ర. నానమ్మ లీవ్ మీ, నేను నా పాపం చూడాలని బుగ్గల్ని తుడుచుకుంటూ లోపలికి బుల్లెట్ వేగంతో వెళ్ళిపోతాడు దేవ్. ఏంట్రా వాడు మార్నింగ్ నుండి ఎప్పుడెప్పుడు వాడు వస్తాడా అని 1000 కళ్ళేసుకొని చూస్తుంటే నన్ను కనీసం ఎలా ఉన్నావు నాన్నమ్మ అని ఒక్క మాట కూడా అడగకుండా అలా వెళ్ళిపోయాడని అడుగుతుంది సుచిత్ర. వేద్ నవ్వుతూ లగేజ్ డిక్కీ నుంచి తీస్తుంటే, అత్తయ్య బాధపడకండి, వాడు నా పాప అన్నాడు కదా, నా కోడల మీద బెంగ పెట్టుకున్నాడు. మార్నింగ్ నుండి నువ్వు నీ మనవడి కోసం ఎలా వెయిట్ చేశావో వాడు దాన్ని చూడ్డానికి కూడా అంతే వెయిట్ చేశాడని అంటుంది శుభ. సరిపోయింది, అది మొన్న పుట్టిందో లేదో నానమ్మ నానమ్మ అంటూ నా చుట్టూ తిరిగే నా మనవడిని అది బుట్టలో వేసుకుంది పెద్దవని. అప్పుడు చెప్తాను దాని సంగతి. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి, జర్నీ చేసి అలసిపోయారు, కాఫీ పంపుతానని అంటుంది సుచిత్ర. వేద్ లగేజ్ బ్యాగ్ తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళబోతే, సరే అత్తయ్య అని లోపలికి వెళ్ళిన శుభన ఇంట్లోనే ఉన్న వాసుదేవ్ గారిని చూసి, ఎలా ఉన్నారు మావయ్య అని నవ్వుతుంది. బాగున్నాను తల్లి, నిన్ను దేవును చాలా మిస్ అయ్యామని శుభ తల నిమిరితే, మీ అబ్బాయిని మిస్ అవ్వలేదా అని అడుగుతుంది శుభ. 28 ఏళ్ళుగా వాడిని చూస్తూనే ఉన్నాం కదమ్మా అని నవ్వి, రెస్ట్ తీసుకో బుజ్జమ్మ అని అంటారు ఆయన. తాతగారితో కూడా కాసేపు మాట్లాడి ఆ తర్వాత ఆద్య గదికి వెళ్తుంది శుభ. పడుకున్న బుజ్జిదాన్ని గిల్లీకిచ్చి లేపిన దేవ్ ఎత్తుకొని దాని బుగ్గల్లో ఆగుతూ ఉంటే సక్సెస్ఫుల్గా రాగం అందుకుంటుంది బుజ్జిది. దేవ్ అలా చేయకూడదు నాన్న, పాప చిన్నది కదా,
తను ఇంకా చిన్న బేబీ అని కొడుకుని కసిరి కోడల్ని ఊరుకోబెట్టి అన్నయ్య ఎక్కడ ఆజ్జా అని అడుగుతుంది శుభ. ఆఫీస్కు కూతుర్ని విడిచి వెళ్ళలేక వెళ్ళాడని నవ్వుతుంది ఆజ్జా. నవ్వి పాపకు పాలు పట్టించి ఉయ్యాల్లో వేసి రెస్ట్ తీసుకో ఆజ్జా, ఈ టైంలో చాలా కేర్గా ఉండాలని శుభ అంటే, దేవు పుట్టినప్పుడు నువ్వెంత మాత్రం కేర్గా ఉన్నావే అని ఆజ్జా అంటే మౌనంగా ఉండిపోతుంది శుభ. శుభ చేయి పట్టుకొని ఐ నో ఇట్ ఆల్. అమిత్ అంకుల్, కల్పన ఆంటీ మీ పెళ్ళికి వచ్చినప్పుడు నేను మాట్లాడాను, మొత్తం చెప్పారు శుభ. నువ్వు పడిన కష్టాలు, కార్చిన కన్నీళ్ళు. రియల్లీ నేను నీకు సారీ చెప్పాలి. నీ బెస్టీ అయ్యుండి కూడా నీ సైడ్ ఆలోచించకుండా అన్నయ్య బాధను చూసి నిన్ను తప్పు పట్టానని బాధగా అంటుంది ఆద్య. అవన్నీ ఇప్పుడు ఎందుకు, రెస్ట్ తీసుకో అని చెప్పి శుభ సుచిత్ర ఇచ్చిన కాఫీ ట్రే తీసుకొని పైన తమ బెడ్రూమ్కి వెళ్తుంది. శుభ బెడ్ మీద బోర్లా పడుకున్న వేద్ని చూసి నిట్టూరుస్తూ డోర్ని క్లోజ్ చేసి ట్రేని టేబుల్ మీద ఉంచి వేద్ పక్కనే కూర్చుంటుంది. నుదుటి మీద తారాడుతూ ఉన్న జుట్టుని చేత్తో పైకంటూ నిమురుతూ ఉంటే శుభ చేతిని కిస్ చేసి ఒళ్ళో తలపెట్టుకొని ఇలాగే ఉండు, చాలా బాగుందని ఆమె పొట్టుని చుట్టేస్తాడు వేద్. ఆ రావణ్, ఈ మోటు సరసం నాతో కాదని శుభ అంటుంటే ఇంకెప్పుడే నువ్వు స్ట్రాంగ్ అయ్యేది అని అనుకొని పట్టుని లూజ్ చేస్తాడు వేద్. టయర్డ్గా ఉంది వేద్, పడుకుంటాను కాసేపు, డిస్టర్బ్ చేయకు, కదలకు అని వేద్ అంటే, ఇంత టైర్డ్ అయ్యే బదులు డ్రైవర్ని వెంట పెట్టుకొని తీసుకొని రావచ్చు కదా, అక్కడికి వెళ్ళుంటే బాగుండేది అని శుభ అంటుంది. మన ప్రైవేట్ స్పేస్లో డ్రైవర్ ఎందుకే అని పొట్ట మీద చిన్నగా బయట చేసి నిద్రలోకి జారిపోతాడు వేద్. పడుకున్న వేద్ని చూసి నవ్వుతూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకొని తలని పిల్లో మీద అడ్జస్ట్ చేసి చిరాగ్గా ఉండడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది శుభ. అప్పటికి లంచ్ టైం కూడా దాటి ఈవినింగ్ అవుతూ ఉంటే ఫ్రెష్ అయిన శుభ కిందకొచ్చి సంధ్యాదీపం వెలిగించి పూజ చేసి అందరికీ కాఫీలు ఇచ్చి దేవ్కి పాలిస్తుంది. మమ్మ, ఐ హేట్ మిల్క్ అని దేవ్ మొహం అదోలా పెడితే, నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు పెద్దోడు అవ్వాలి కదా దేవ్, అందుకే పాలు తాగి త్వరగా పెద్దగా అయిపో, నా కూతుర్ని ఇచ్చేస్తానని ఆద్య అంటే ఏం అర్థమైందో కానీ సరే అత్త అని హుషారుగా తలాడించి శుభ చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని తాగేస్తాడు దేవ్. వేద్ ఇంకా లెగు అని శుభ లేపితే బెడ్ మీద నుండి కళ్ళు తెరిచిన వేద్కు ఫ్రెష్ గులాబీలా గుబాలిస్తూ ఉంటే చెయ్యి పట్టుకొని బెడ్ మీదకి లాగి ఆమెనే చూస్తాడు. ఏంటలా చూస్తున్నావు అని శుభ అంటే, లుకింగ్ వెరీ ప్రెట్టి, శారీస్ నీకు చాలా బాగుంటాయి పప్పి, ఇంట్లో ఉన్నప్పుడు ఇవే క్యారీ చేయని ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు వేద్. డ్రెస్ తీసి పెడుతున్న శుభకు వార్డ్రోబ్లో ఎప్పుడో లాంగ్ బ్యాగ్, ఐస్ క్రీమ్ రాసి పాడు చేసిన షర్ట్ కనిపిస్తే చేత్తో దాన్ని బయటకు తీసి చూస్తుంది. ఆ షర్ట్ నుండి వస్తున్న వేద్ ఫ్రాగ్రెన్స్ స్మెల్ని గుండెలు నిండుగా పీల్చుకొని గతంలోకి వెళ్ళిపోతుంది శుభ. నవ్వుకొని మరకలు పోకుండా ఉన్న ఆ షర్ట్ని గుండెలకి హత్తుకొని కళ్ళు మూసుకుంటే వెనక నుండి వేద్ హత్తుకొని ఏంటి పప్పి ఇక్కడ లేవని అడుగుతాడు. ఆమె చెవితమ్మని పెదవుల మధ్య పట్టుకొని లాగుతూ ముందుకి టక్కున తిరిగి గట్టిగా హత్తుకుంటుంది శుభ. వేద్ నవ్వి నొసలు ముడేసి ఆమెనే చూస్తే హక్ చేసుకోప్రయు అని అంటుంది శుభ. అతని గుండెల్లో ఆమెను దాచేసి ఇద్దరి మధ్యలో నలుగుతున్న షర్ట్ని చూసి విషయం అర్థమై ఏంటి ఐస్ క్రీమ్ సీన్ గుర్తొచ్చిందా అని అడుగుతాడు వేద్. కాదు, నా కోసం నువ్వు పడిన స్ట్రగుల్ గుర్తొచ్చింది, చాలా మాటలే అన్నాను కదా నిన్ను అని కన్నీళ్ళను దాస్తూ లయబద్ధంగా కొట్టుకుంటున్న అతని గుండె చప్పుడును వింటూ అంటుంది శుభ. పప్పి మాట్లాడకు, నాకు ఇలాగే బాగుందని ఇంకా గట్టిగా వేద్ హత్తుకుంటుంది శుభ. వేద్ వెనుకున్న అద్దంలో చూసిన శుభకు నగ్నంగా ఉన్న అతని ఛాతీ పాన్పై మహారాణిలా వాలిన తనని తాను చూసుకొని నిజంగానే ఒక మహారాణి అన్నట్టుగా ఫీల్ వస్తుంటే నవ్వుతూ వేద్ ఛాతీ మీద పెదవులు నిలుపుతుంది శుభ. కాసేపటికి మమ్మ అంటూ పిలిచిన దేవు పిలుపుకి వేద్ను వదిలి శుభ వెళ్తే వేద్ టీషర్ట్ వేసుకొని వస్తాడు. మొహం మార్చుకున్న కొడుకుని చూసి ఏమైంది దేవ్ అని అడుగుతుంది శుభ. ఇలా చూడు మమ్మ అని అంటే ముందుకు వంగి చూసిన శుభకు వైట్ టీషర్ట్పై ఎల్లో స్ట్రెయిన్స్ చూసి ఏమైంది దేవ్ అని అడుగుతుంది. బుజ్జిపాప నా మీద సుస్సు పోసింది మమ్మ, షీ ఈజ్ ఎ బ్యాడ్ గర్ల్ అని దేవ్ అంటే శుభ నవ్వుతూ ఇలా రా వచ్చి కూర్చో అని అంటూ బెడ్ మీద కూర్చోపెడుతుంది దేవ్ని. కథ ఇంకా ఉంది మరి. శుభ వేద్ల ఈ చిలిపి సరదాలు ప్రేమ ప్రయాణం మీకు ఎలా అనిపించింది? అలాగే మన దేవ్ బుల్లి పాప వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మీకు ఎలా అనిపిస్తోంది? తప్పకుండా కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.